గద్దర్ ప్రజా యుద్ధ నౌక. ప్రజా ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమానికి, నక్సల్బరీ ఉద్యమానికి ఆయన ఒక ఆయువు పట్టుగా ఎంతో చైతన్యాన్ని ప్రజల్లో నింపిన వ్యక్తి. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన వారసత్వాన్ని గుర్తు చేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రభుత్వం గద్దర్ అవార్డు పేరిట ప్రతి ఏడు అవార్డులు ఇవ్వడానికైతే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గద్దర్ అవార్డులను ప్రకటించడం కూడా, గత 10 ఏళ్ళుగా లేని అవార్డును 10 ఏళ్ళుగా వచ్చిన సినిమాలన్నిటి కూడా గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించింది. ఆయన కుటుంబాన్ని గౌరవిస్తూ గద్దర్ కూతురు వెన్నెలకు ఇప్పటికే సాంస్కృతిక సారథి చైర్మన్గా అవకాశం ఇచ్చింది, పదవి బాధ్యతలు ఇచ్చింది. తాజాగా గద్దర్ స్మృతి అవార్డుని ఆయనతో జీవితాన్ని పంచుకున్నటువంటి విమలమ్మ, ఆయన సతీమణి విమలమ్మకు గద్దర్ అవార్డును ప్రకటించారు. ఆమె తీసుకున్నారు ఈరోజే. ఆమె అభిప్రాయం ఎట్లా ఉంది, ఏమనుకుంటుందో ఆమె మాటలను అడిగి తెలుస్తుంది. అమ్మ, గద్దర్ అవార్డును తీసుకున్నారు, అన్నను గుర్తు చేస్తూ ఆయన ఇప్పటికీ మన మధ్యలోనే ఉంటారు, ఆయన గుర్తు చేస్తూ గుర్తుండిపోయేలాగా ఒక గద్దర్ అవార్డుని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీకు ఏమనిపిస్తుంది? ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ గద్దర్ లాగా స్టేజ్ మీద పోయి పాటలు పాడేవాడు ఎవరు లేకుండే. ఉగ్గు కథ, బుర్ర కథలు, ఎల్లమ్మ కథలు ఇవే చెప్పేవాళ్ళు అప్పుడు ఆ కాలంలో. ఫస్ట్ నుండి తన గద్దర్ ఎప్పుడైతే జనాల్లో పోయి ఇట్లా పాటలు పాడడం చేసిండ్రో అట్లా ఎంతో వేల మంది కళాకారుని తయారు చేసిండు. అట్లా చేసిండు. చాలా అట్లా అంటే అంతమందిని తయారు చేసిండు. అట్లా చేసేపటికే ఇప్పుడు జనాలందరూ ప్రతి ఒక్కళ్ళు పాటలు పాడడం నేర్చుకున్నారు. ఆయన చేసిన ఆ సేవను గుర్తుపెట్టుకొని, ఆ త్యాగాలను గుర్తుపెట్టుకొని ప్రభుత్వం మీద గద్దర్ అవార్డులు ఇస్తూ ఉన్నది. దాని పట్ల మీకు ఏమనిపిస్తుంది? గద్దర్ అనే పేరు మీద అవార్డులు ఇవ్వడం పట్ల మీరు ఏమంటారు? ఇప్పుడు తన తెలంగాణ గురించి 800 మీటర్ల ఊళ్ళు తిరిగిండు. తన పాదయాత్ర చేసిండు. గల్లీ గల్లీ తిరిగి ఇంటి ముఖం చూడకుండా తిరిగి అంత కష్టపడి చేసిండు. ఈ కష్టము ఎవరి ప్రభుత్వానికి తెలియదా, జనాలకు తెలియదా? కాబట్టి ఆయన ప్రభుత్వానికి తన త్యాగం తెలుసు కాబట్టి ఈ అవార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆయనకు కళాకారు, ఆయనకెందుకు ఇవ్వాలా అనేసి ఎందుకు అనాలి అట్లా? ఆయన త్యాగం గురించి వాళ్ళకేం తెలుసు? ఆయన త్యాగం గురించి ఆయన కాలు కూడా వాళ్ళకి తెలియదు. గతంలో బండి సంజయ్, బీజేపీ వాళ్ళు కొంతమంది అన్నారు గద్దర్కి ఎందుకు అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి. అవును అన్నారు. ఇప్పుడు ఎంతో మందిని చంపేసిండ్రు. ఇప్పుడు ఎవరు ఏం అడుగుతారు? మా వాళ్ళని చంపేసిండ్రు, పోలీసు వాళ్ళని చంపేసిండ్రు. ఇప్పుడు ఇంతమందిని చంపేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తెలివి లేదా? ఎందుకు అనాలి అట్లా? ఆయన ఇంటి నుండి ఇస్తున్నాడా? గవర్నమెంట్ నుండి ఇస్తున్నారు కదా, ప్రభుత్వం నుండి ఇస్తున్నారు కదా. ఆయనకేం బాధ మాట అనన్నీకే? ఆయన త్యాగంలో ఆయన ఒక నయా పైసా వాళ్ళకి పనికి రాదు, ఏం సంపాదించుకోలే. వీళ్ళలాగా అంత రాజకీయ నాలాగా అంత సంపాదించుకొని కూడబెట్టుకోలే. జనాల్లో తిరిగి జనాల్లో అడుకొని తిని బతికిండు. ఇంత త్యాగం చేస్తే అటువంటి అవార్డు ఇచ్చిండు, దానికి ఏం తప్పు లేదు. సో ఆయన ఉన్నన్ని రోజులు అడవిలో ఉన్నాడు. ఆ తర్వాత అడవిలోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాలు తెలంగాణ అని చెప్పేసి ఊర్లు పట్టుకొని తిరిగిండు. ఇప్పుడు మన మధ్య లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ప్రజలలో ఇంకా బతికే ఉన్నాడు. మీరేమంటారు? ఆయన పేరిట గుర్తుపెట్టుకునేలాగా ఈ అవార్డులు ఇవ్వడం పట్ల మీరేమంటారు? తన చనిపోయిన అట్లా లేదు. జనాల్లో ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళకు ఆయన గుండెల్లో జనాల గుండెల్లో గద్దారు ఉన్నారు కాబట్టి ఆ అవార్డు ఇచ్చిండ్రు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఎంతోమంది కాలికి గజ్జ కట్టుకొని ఆట ఆడుతున్నారు, పాట పాడుతున్నారు, ఆయన పాటను బతికిస్తూ ఉన్నారు. ఆయన పేరు మీద ఎన్నో పాటలు ఇంకా తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా మీకు అవార్డు ఇచ్చింది. గద్దర్ అన్న పేరు మీద ఒక అవార్డు మీకు ప్రకటించింది, గౌరవించింది ఆయన త్యాగాన్ని. మీకు ఏమనిపిస్తుంది సర్కార్ ఇట్లా చేయడం పట్ల? గద్దర్కు అట్లా అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఒక పక్కన తన మీద ఊరవల్ల వాళ్ళు విమర్శ పెట్టిన వాళ్ళు
కొంచెం బాధ అనిపించింది. ఎందుకు వీళ్ళకి ఆయన గురించి ఏం తెలుసు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని కొంచెం పేపర్లో చూసి నేను బాధపడ్డా నేను. కానీ ఈ వాళ్ళు అట్లా బాధపడ్డా కూడా ఆయన ఆయన గురించి తెలియని వాళ్ళు మూర్ఖులు అట్లా మాట్లాడతారు అనేసి అనుకొని గమ్మునైపోయినా. ఇప్పుడు మనం చూస్తున్నామమ్మా, గతంలో గద్దరన్న కొట్లాడిండు ఏమని, మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీలు కూడా ఇవ్వకపోతే అప్పుడు ఆయన కొట్లాడిండు. మొన్న మీరు కూడా ప్రశ్నించారు, సర్కారే చంపేసి అడవిలల్లో వాళ్ళే కాల్ చేస్తున్నారు. దాని పట్ల మీరు మొన్న గట్టిగా కొంచెం కోపమయ్యారు. ఎందుకు ఇట్లా మావోయిస్టులు మేము మాట్లాడతాము, మేము తుపాకులు వదిలేస్తాము, శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కగారు అనేదాన్ని కొనసాగిస్తూ మావోయిస్టులను చంపుతూ ఉంది. దాని గురించి మీరేమంటారు? ఆ మావోయిస్ట్ వాళ్ళు ఇంతకుముందు చనిపోయిన వాళ్ళను వాళ్ళే కాల్ చేస్తే గద్దరు పోయి కొట్లాడి, నేను కూడా వెళ్ళినాను, కొట్లాడి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన అనమాట. అట్లా అటువంటి ఆ సంస్కృతం తీసేసి ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తున్నారు. ఎంత అన్యాయం ప్రభుత్వంది. కనీసం ముఖం చూడ తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ ఇల్లు సంసారం వదిలేసి వాళ్ళు ఏం సంపాదించుకోలే, ఏం పాపము అడవిలో ఏం దొరుకుతుంది అది తినేసి బతుకుతున్నారు. వాళ్ళు కూడబెట్టుకోవడానికైతే చేయలే కదా వాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడబెట్టుకొని ఎట్లా ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అట్లా చేస్తలేరు కదా. వాళ్ళ ముఖాలు చూసుకోవడానికి తల్లిదండ్రులకు హక్కు లేదా? వాళ్ళు ఎందుకు ఇంత అన్యాయం చేసిండ్రు ప్రభుత్వము? సో ఇప్పుడు ఏమంటారు ఫైనల్గా, కగార్ అనే ఆపరేషన్ కగార్ని ఆపేయాలి, మావోయిస్టుల మీద కాల్పులు జరపొద్దు అంటారా? ఆపేయాలనేసి నేను గవర్నర్కి పోయి విజ్ఞప్తి చేసిన, నమస్కారం పెట్టి మీరు ఇన్సెట్ చేసుకొని ఇది ఆపేసేయండి, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ శవాలు ఇచ్చేయండి అనేసి అని విక్ చేస్తే తల ఊపిండు అంతే. ఇప్పుడు గద్దర్ అవార్డులు ఇచ్చినారు. గద్దర్ అవార్డులు ఇవ్వడం పట్ల అటు సినిమా వాళ్ళకి ఇచ్చినారు, ఇటు కళాకారులకు ఇస్తున్నారు, కవులకు ఇస్తున్నారు. మీకు సంతోషంగా ఉందా? నాకైతే హ్యాపీగా ఉన్నదండి. మోదీ సార్ గారు నాకు లెటర్ పంపించింది గద్దర్ చనిపోయినాక. ఇటువంటి పోరాటము చాలా గొప్పదని రాసిండు. అట్లనే జనాలు పార్టీ వాళ్ళు కూడా ఇట్లనే త్యాగం చేసి ఇట్లనే పోరాటం చేసిండ్రు. వాళ్ళను కూడా చంపకుండా ఇది ఆపేయాలని మోదీ గారికి నమస్కారం చేస్తున్నాం. అంటే గద్దర్ అనే వ్యక్తి పేరు మీద ఎన్ని అవార్డులు ఇచ్చినా ఎంత చేసినా తక్కువే. ఆయన చేసిన త్యాగం ముందు, ఆయన చేసిన పోరాటం ముందు ఈ అవార్డులు అనేవి ఒక చిన్న ఇది అవుతుంది. కాబట్టి గద్దర్ను గుర్తుంచుకోవడం కోసం కావచ్చు, గద్దర్ ఆశయాలను బతికించడం కోసం కావచ్చు, ఇలాంటి అవార్డులు మరిన్ని వచ్చినా తక్కువే అని చెప్పేసి విమలమ్మ గారు అంటారు. దాంతోపాటే ఏదైతే మావోయిస్టుల మీద కేంద్ర ప్రభుత్వం కర్కశంగా ఆపరేషన్ కగార్ అనేది కొనసాగిస్తూ మొండిగా ముందుకెళ్తుంటే ఆపరేషన్ కగార్ని ఆపేయాలి. ఒకవేళ ఎన్కౌంటర్లలో మావోయిస్టులను చంపేస్తే ఆ చంపేసిన మావోయిస్టుల మృతదేహాలను కూడా తిరిగి వారి కుటుంబాలకు అప్పగిస్తే చివరి చూపైనా చూసుకుంటారు. ఇంత అన్యాయంగా ఉండొద్దు కేంద్ర ప్రభుత్వం, ఆ మొండి వైఖరి వీడాలని చెప్పేసి విమలమ్మ గారు అయితే అంటూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.